లా ఉండే మన భాస్కర్ నిజంగా బాడీ గార్డ్ అయితే ఏం జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ. మేడం మీకు ఏ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా. ఎలా ఉన్నాయా సెల్ఫీ లేదు వెళ్ళండి వెళ్ళండి ఎలా ఉన్నాయా మేడం ఈ బాడీ గార్డ్ మీ పక్కన ఉంటుండగా మీ మీద ఏ కూడా వాళ్ళు హౌ స్వీట్ ఐ లైక్ ఇట్. అడ్లేగండి మేడం నేను చూసుకుంటాను మేడం. అలా టైం ఎంత? మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంట దాకా కుర్రాళ్ళు నిద్రపోతారా? నీ తోటి పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుంటే ఇంజనీరింగ్ చదివి నువ్వు ఇంజనీరింగ్ చదవమన్నా కూడా చదివా దొబ్బిందిగా ఎగ్జామ్. నీ తోటలందరూ పాస్ అయ్యారు కదా. నేను కూడా నా ముందు దాంట్లో చూసి కాపీ కొట్టా. కాపీ కొడితే ఎందుకు బాగా చెప్పావురా? ఏముంది ఆడిది ఎంపీసీ నాది బైపీసీ. మీకు లాభం లేదురా. నా ఫ్రెండ్ శంకర్ ఫైల్మాన్ ఆయన దగ్గర ఉద్యోగంలో మాట్లాడాను. ఇంతకీ ఉద్యోగం ఏంటో చెప్పు. బాడీ గార్డ్ రా, నీ బాడీకి అదే సరిపోయిద్ది. నాన్న దున్నపోతులా బాడీ పెంచావు అంటే ఏమనుకున్నాను. చూసావా బాడీ నాకు ఉపయోగపడింది. ప్రమాణం చేస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగం మానను సరేనా. ఇప్పుడు నాకు నువ్వు పో. ఇష్టమైన జాబ్ దొరికితే ఎవడైనా టాలెంట్ ఎలా చూపిస్తాడు ఇప్పుడు చూపిస్తా. ఏ శంకర్ పహిల్వాన్. అమ్మో శంకర్ గారు. హాయ్ బుజ్జి వేర్ ఇస్ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను సార్ రాఘవరావు గారు మీ దగ్గర పనిచేస్తారు కదా. అర్థమైంది. అది కాదు సార్ బాడీ గార్డ్ అంటే సెక్యూరిటీ కానీ. మీ నాన్న వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నాకు కొడుకున్నాడు దున్నపోతుల అడ్డగాడిదలా పందికొక్క తింటున్నాడంటే నువ్వు ఉద్యోగం ఇచ్చావు. అక్కడ ఏముంది మసాజ్ చేయడానికి? ఈ వయసులో పెంచుకొని ఏం చేస్తాడు? తల మసాజ్ చెయ్యి. సరే కూర్చో. ఒరే నీకు పద్యాలు పాడడం వచ్చంట్రా? నాకు పద్యం అంటే సిరాకు. ఎవడైనా పాడితే కుక్కను కొట్టినట్టు కొడతా. పాడతా ఉండు. జెండాపై ఏంటుందిరా జెండా మీద? జెండాపై కపిరాజు నా కొప్పిరాజు మోదు సితవాజ శ్రేణియల్ గూర్చి. నీకు దండం పెడతాను ఆప్రో రే. కూర్చో. నేను పాడతారా పద్యం. నిన్ను కుడి చెప్పుతో కొట్టనా ఎడమ చెప్పుతో కొట్టనా లేక చిరిగి అరిగిన చెప్పుతో కొట్టనా. బాగా పాడావు గాని లయ లేదు. లయ నేను చెప్తాను. చెప్పుతో కొడతా. నన్ను కొడతావా? కొట్టడం కాదురా కన్నేంట్రా. ఒకటి శ్రీలంక కొడుకుని పిలుస్తా ఉండు. పెర్రా ఎవడు భయం. రే శంకర్ వీడు నన్ను కొడుతున్నాడు రా. అతని రక్తం నువ్వు పంచుకున్నారు యాదవ. ఏం సార్ బాడీ గార్డ్ ఏంటి మసాజులు చేయమంటారంటే? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానంటారు.
వదలండి సార్. ఏడు ఉద్యోగం చేస్తాను అనుకుంటున్నారు ఇక్కడ? రేయ్, ఈ ఉద్యోగం కూడా పోతే మీ అమ్మ నేను ఊరేసుకుని చస్తావురా, చస్తాము. సార్ మళ్ళీ ఎందుకు వచ్చినారా? సారీ చెప్దామని వచ్చాను సార్. కాలు పట్టుకొని మీ నాన్నగారు నాకు నా కొడుకు పుట్టాడు, కంగిరెద్దులా తింటాడు, దున్నపోతులా ఉంటాడు, తిన్న తప్పితే దేనికి పనికిరాడని మీ నాన్న నా కాళ్ళు పట్టుకొని బతిలాడితే నేను ఉద్యోగం ఇచ్చాను. అలాంటిది నువ్వు నా బాబు మీద చెయ్యేస్తావరా? సార్ సారీ సార్, తప్పు అయిపోయింది సార్. నా కాళ్ళకు మొక్కుడా? ఇప్పుడు నా షెల్ వస్తుంది తెలుసా? దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్. అరే వజ్రం లైవ్ లో నడుచుకుంటూ వస్తే ఎట్లుంటుందో తెలుసా? షెల్లే నా బంగారు తల్లి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి చెన్నై వరదల్లో కొట్టుకొచ్చిన పందికొక్కలా ఉంది. ఎవరితో సార్ ఇది? ఏం మాట్లాడుతున్నావురా? అనే ఎవరితను? బాడీ గార్డ్. ఓ బడ్డీ గార్డ్. బాడీ గార్డ్ కాదని నీ అమ్మ కడుపు మాడ, బాడీ గార్డ్. అనే ఇతను కాలేజ్ తీసుకెళ్తాను. ఆ నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకో అమ్మ. ఆడు పనోడు అని నాయి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? నాకు పందిరా కొడుకు పుట్టాడు, దేనికి పనికిరాని అడ్డగాడిదని నా కాళ్ళు పట్టుకొని ఉద్యోగం అడిగాడు. ఎన్నిసార్లు చెప్తారా? కాలు పట్టుకొని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావా? నువ్వు నీ తొక్కల ఉద్యోగం. ఏయ్, నన్నే అంటావురా నువ్వు? బయటికి పోరా. పంపించే శంకర్ పైల్వాన్ ఛాతీ చూసినా? రేయ్, ఈ ఉద్యోగం కూడా పోతే మీ అమ్మ నేను ఊరేసుకుని చస్తావురా. నువ్వు చావడం కాదురా, నన్ను చంపుతున్నావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. గట్టిగా పినవడతలే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా షెల్లిని బయటికి తీసుకెళ్ళు. రండి మేడం, కాలేజీ తీసుకెళ్తా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకోండి రా. ఒకప్పుడు అంబారి మీద రాణుని తీసుకెళ్లేవారు, ఇప్పుడు పందికొక్కుల్ని ఊరపందుల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఏ రైట్ వెళ్ళరా, లెఫ్ట్ వెళ్ళు, బ్రేక్ కొట్టు. అబ్బా సైడ్ తిరుగు. నీ అమ్మ దిక్కు కింద దిగు సార్. మా అన్నయ్యకి చెప్తాను నేను. బ్రేక్ కొట్టు, ఎడం పక్కెళ్ళు, ముందు పక్కెళ్ళు అంటే నేను ఎందుకంటే ట్రై చేయడం, నువ్వు చేసుకోవచ్చుగా. నిన్ను ఉద్యోగం తీస్తారు మా అన్నయ్య చెప్పి. కొడతా, ఏదో నాటకాలు ఆడకు. హే రమేష్ వచ్చాడు, వచ్చిన హెల్ప్ చేస్తావా? ఏంటి ఈ లెటర్ అతనికి ఇస్తావా? సరే అతను చదువుతున్నాడే. చదివేసి ఇవ్వాలిగా. ఇందులో ఏముంది ఎవడో తెలుసు? పియాతి పియమైన చింటూకు ప్రియాతి ప్రియమైన నీలో ఉన్న మెరుపు నాకు బాగా నచ్చింది. ఏయ్ నీ లావు ఉన్నది నాకు నచ్చింది. ఆ? ఓ సారీ, నీలో ఉన్నది నాకు నచ్చింది అన్నది బాగా రాసావు. నీకి లాకి కిలోమీటర్ గ్యాప్ ఇస్తే ఎలా ఉంటది? నీ లావు ఉన్నది నాకు నచ్చింది అన్నది ఇందులో. ఫుల్ స్టాప్ కామన్ తెలియదా? తెలుగు రాదా? తెలుగు నాకు కాదు, You stupid నీకు. fellow, you dot తొక్కలోది నీకు చదవడానికి రాదు. ఎంత అద్భుతంగా రాసింది తెలుసా ఇది? ఏమే ఇందాక రమేష్ అని చెప్పి చింటూ పేరుందంటే ఒకే లెటర్ అందరికి జెరాక్స్లు తీసి పంపిస్తున్నావా? నువ్వెవరు నువ్వు? బాడీ గార్డ్. మళ్ళీ నీకు చెప్పినట్టు చెయ్యి. ఏంటే చేసేది? నీ అన్న నుంచి ఆ పందులు పెంపమంటాడు, ఆ ముసలాడు వచ్చి పద్యాలు పాడతాడు, కుక్కను కొట్టాడు కొడతా. ఏయ్ అన్నయ్య, అన్నయ్య వీడు నన్ను కొడుతున్నా అన్నయ్య. నా జాజి మల్లెలు కొట్టావా నువ్వు? ఏది ఇది? జాజిమల్లె? ఒరే నల్లమల్లి అని పేరుంటే దానికి పెట్టు, బాగుంటది. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి సార్ సార్ వాడిని పంపించిస్తే ఇంట్లో పన్నంతా ఎవరు చేస్తారు? ఉల్లిపాయలు తరగలేదు, ఆ కాయగూరలు తరగలేదు, పిల్లలు వచ్చి ఇప్పుడు నాకు అన్నం 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 అంటారు. ఎవరు పెడతారు? ఇటు బాడీ గార్డేనా ఇడు? మరి పనులన్నీ ఇడే కదా చేయాలి. నిలబడతాడు ఉల్లిపాయలు. ఏంటి సార్ ఉల్లిపాయలు కోయడం? నాకు అర్థం కావట్లేదు. ఆడు మసాజ్ చేయమంటాడు, ఆడు పందులు పెంచమంటాడు. ఏయ్, చెప్పినప్పుడు చెయ్యి ఎక్కువ మాట్లాడి నువ్వు కొడుకా? నేను తోస్తాను సార్. ఏంట్రా ఇది? నీ అమ్మ కడుపు మాడ, నువ్వు చస్తావని నేను చేస్తున్నాను రా. శంకర్ పహిల్వాన్ గారు నాతో చూడు ఎన్ని పనులు చేయిస్తున్నాడు. శంకర్ పైల్వాన్ ఇంటికి నువ్వు వెళ్ళలేదు, నాకు ఇప్పుడు ఫోన్ చేశాడు కదరా. ఏం చేశాడా? ఆ, మరి ఇదే శంకర్ పహిల్వాన్ ఇల్లు అని చెప్పాడు. ఎవరు చెప్పారా? దారిలో వస్తుంటే రచ్చరావు గారు కనిపించాడు, కనిపిస్తే అడ్రస్ చూపిస్తే వీళ్ళే చూపించాడు. ఒరేయ్, రచ్చరవి నెల నెల ట్రీట్మెంట్ కి వస్తున్నాడు రా ఎక్కడికి. చూడరా ఇదేంటో. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పోరా.
పైనుంచి ఉల్లిపాయలు టమాటాలు రాలుతాన్ని పట్టుకుందాం. దా 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 దా. ఆ ఆకాశంలోంచి ఉల్లిపాయలు పట్టడం ఏంట్రా? మహేష్ బాబు నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. మహి మహి అరే శంకర్ పైల్వాన్ వచ్చాడు తెలుసారా నీకు? సేనాధిపతి, శత్రు రాజులు మన దేశము మీదకి దండెత్తు వచ్చుచున్నారట. మహారాజా, ఈ సేనాధిపతి ఉంటుండగా మన రాజ్యానికి ఏం జరగదు. శత్రు సేనల్ని నేను ఖండిస్తాను. మీరు అరణ్య దారిలో వెళ్ళండి, నేను అడ్డదారిలో వెళ్తా. జక్కు 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 జక్కు. రోజా గారు పైల్వాన్ మాత్రం సూపర్. ఎవడా పైల్వాన్ అని చూస్తే ఎంత ఉన్నాడు. బాగుంది, అందరు బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది భాస్కర్. నరేష్ నేను ఎన్ని తిట్టాలని తిట్టాడు, వాడి కష్టం తెచ్చుకున్నాడు. అరే హ్యాపీగా ఉంది కదా ఇప్పుడు. ఎంటైన్ చేసావు బాగానే. పిచ్చి హాస్పిటల్ అనేది మంచి ట్విస్ట్. వెరీ గుడ్.